Hi, hello. Welcome to another episode of Coffee with CXO. Today we have Satvik Chand Adalla with us. Hi Satvik. హాయ్ ఇంద్రనీల్. ఒకసారి మీరు మన వ్యూవర్స్కి ఇంట్రడ్యూస్ చేసుకుంటారా మీ గురించి? యా షూర్. హాయ్, ఐఎమ్ సాత్విక్ చంద్ ఆదల్లా. ఐఎమ్ ఫ్రమ్ బాపట్ల, ఆంధ్రప్రదేశ్. I have completed my graduation in the year of 2024. Later on, I have joined as a coding tutor. సో సాత్విక్, నీ గ్రాడ్యుయేషన్ అయిపోగానే జాయిన్ అయిపోయావు కదా ఇక్కడికి? యాక్చువల్గా కొన్ని మంత్స్ నేను బయట ట్రైనింగ్ తీసుకున్నాను. ఓకే, దేని మీద ట్రైనింగ్ తీసుకున్నావు? SAP MM నేర్చుకున్నాను నేను 3 Okay. months వరకు. అజా కోడింగ్ ట్యూటర్ గురించి ఎలా తెలిసింది నీకు అసలు? యాక్చువల్గా మా డాడీ ఫేస్బుక్లో స్క్రోల్ చేస్తూ ఉంటే సుమన్ టీవీది చూడటం వల్ల ఓకే. దాని గురించి ఫాలో అప్ చేస్తూ ఉన్నారు మా ఫాదర్ వచ్చేసరికి మొత్తం Okay. దాని గురించి. అలా చూస్తూ వన్ ఫైన్ డే నాకు అంటే SAP MM కంప్లీట్ అవ్వాల్సి వస్తుంది నాది. 3 months డ్యూరేషన్ ఇచ్చారు, 4 months అలా Okay. చేశాను నేను దాన్ని MM. ఓకే. అప్పుడు కంప్లీట్ అవుతుంటే నెక్స్ట్ ఫర్దర్గా మనం అప్ స్కిల్ ఎలా చేసుకోవాలి దాని Okay. గురించి డిస్కస్ చేసుకున్నాం నేను మా ఫాదర్ వచ్చేసరికి. అప్పుడు ఆయన నాకు ఇట్లా సజెస్ట్ చేశారు, ఇట్లా Okay. నేను ఫాలో అయ్యాను, ఇట్లా ఉంది ఒక ఆఫీస్ ఇట్లా అని చెప్పేసి నన్ను కలవమన్నారు ఫస్ట్ వెళ్ళి. ఓకే. అప్పుడు నేను ఇక్కడ రావడం జరిగింది. రాగానే ఎంట్రన్స్ టెస్ట్ అలా క్లియర్ చేశాను. తర్వాత ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఓకే. దట్ వాజ్ ఆల్సో క్లియర్డ్. అండ్ ఆఫ్టర్ నేను ట్రయల్ పీరియడ్ జాయిన్ అయ్యాను. ఓకే. ట్రయల్ పీరియడ్ కొన్ని డేస్ తర్వాత మా ఫాదర్ వచ్చారు సార్ని కలవడానికి. ఓకే. అప్పుడు సార్తో డిస్కషన్ జరిగి వీ హ్యావ్ గ్రేట్ డే హెడ్. ఓకే, దాని తర్వాత జాయిన్ అయ్యారా? అట్లా జాయిన్ అయ్యాను. మీరు బీటెక్లో ఏ పీరియడ్ స్ట్రీమ్ కన్నా చేశారు? ముందే జాయిన్ అయ్యాను నేను. ఓకే, మీ బీటెక్లో ఏ స్ట్రీమ్ చేశారు? CSE INDS. సిఎస్సి. సో సిఎస్సి అయితే మీకు కోడింగ్ అందులో ఉంటుంది కదా, C++, ఐ థింక్ C++ ఉంటుంది, సి ఉంటుంది. అవును. సో అవి నేర్చుకున్న తర్వాత మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత డెవాప్స్లో జాయిన్ అయ్యారు. ఎందుకు డెవాప్స్ ఎందుకు చూస్ చేసుకున్నారు ఫస్ట్? యాక్చువల్గా నేను కోడింగ్ అంత ఎక్స్పర్ట్ కాదు. ఓకే. దట్స్ వై ఐ చూస్ డెవాప్స్. డెవాప్స్లో వచ్చేసరికి కోడింగ్ ఉండదు అని నేను, బట్ ఏ డిఫరెంట్ కోడింగ్. ఓకే. వీ విల్ హ్యావ్ ఏ షెల్ స్క్రిప్టింగ్ ఉంటుంది, coding, షెల్ స్క్రిప్ట్స్ programming ఉంటుంది. అంటే. ఇప్పుడు Okay. కొత్తగా పైథాన్ స్క్రిప్ట్ వస్తుంది. ఓకే. దట్ ఆల్సో ఐఎమ్ లెర్నింగ్. ఓకే. సో డెవాప్స్ ఒకసారి చూస్ చేసుకున్న తర్వాత నీకు ఏదైనా పర్టికులర్ వీళ్ళు చెప్పారా, లేకపోతే ఏమేమి నేర్చుకోవాలో ఈ 3 monthsలో? ఇప్పుడు బయట కోర్సులు చూస్తే, ఇప్పుడు అమీర్పేటలో కానీ ఎక్కడ చూస్తే 3 monthsలో డెవాప్స్ ఇంజనీర్ అయిపోవచ్చు, 3 monthsలో మీకు కుబర్నెటిస్ ఎక్స్పర్ట్ అయిపోవచ్చు, ఇవన్నీ చెప్తారు. అలా చెప్పారా, లేకపోతే ఇంకా వేరే ఏమైనా చెప్పారా? సర్టెన్ పీరియడ్ అంటే మనకి ఇంటర్న్షిప్ 6 months బేస్డ్ ఆన్ అస్. ఓకే. మన ఎంట్రన్స్ టెస్ట్ గురించి కానీ అట్లా బేస్డ్ ఆన్ అస్ దే విల్ డిసైడ్ ద ఇంటర్న్షిప్ tenure, బట్ ఇట్ ఈస్ నాట్ ఫైనల్. ఓకే. మనం నేర్చుకునేది టిల్ ఎండ్, మనం ఫ్రీగా నేర్చుకోవచ్చు ఏదైనా. అంటే నేను ఒకటి ఏం అడుగుదాం అనుకుంటున్నా అంటే, మీలాంటి వాళ్ళకు ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకు 3 monthsలో 4 monthsలో ఒక లేకుంటే 2-3 monthsలో ఏదైనా పర్టికులర్ స్కిల్ వచ్చే ఛాన్స్ ఉందా అని? లేదు. ఎందుకు అలా? అంటే యూ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఇట్ కదా, అందుకే నేను అడుగుతున్నాను ఒకసారి. ఇప్పుడు ప్రతి ఒక్క సబ్జెక్ట్ అనేది ఒక వ్యాస్ట్గా ఉంటుంది. అవును. అది మనం పూర్తిగా నేర్చుకుంటేనే ఫర్దర్గా మనకి యూజ్ అవుతుంది. అదే మనం అడపదడప కానీ మొక్కుబడిగా నేర్చుకున్నా. స్మాల్ జస్ట్ అలా నేర్చేసేసుకొని బయటకు వెళ్తే మనకు అంత యూజ్ ఉండదు దాని గురించి. ఆ 3 months వేస్ట్ అవుతుంది. ఓకే, ఎంతవరకు అంతవరకు ఓవర్వ్యూ వస్తుంది వస్తుంది కానీ ఐ థింక్ యూ వోంట్ బి ఆ. గెటింగ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఆన్ దట్. ఆ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అనేది మనం ఇవ్వలేము అక్కడ. ఓకే. మళ్ళీ అజా విల్ మోర్లీ ఫోకస్ ఆన్ స్కిల్స్ అండ్ టూల్స్ కాబట్టి స్కిల్స్ ఏమేమి నేర్చుకున్నారు అసలు? మీకు సాఫ్ట్ స్కిల్స్ కానీ, మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ఇంకేమేమి స్కిల్స్ నేర్పించారు అజా? ఫస్ట్ థింగ్ వచ్చేసరికి నేను ఆఫీస్కి వచ్చాక ఓకే. అసలు ఆఫీస్ ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంటుంది, ఫస్ట్ ఫ్రెషర్ కాబట్టి ఓకే. ఫస్ట్ అసలు ఆఫీస్ ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంటుంది, కొత్త మొత్తం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది కొత్త ఓకే. కాబట్టి ఫస్ట్లో కొంచెం భయంగా ఉండేది. ఏమైనా ర్యాగింగ్ లాంటిది ఏమైనా జరిగిందా? అట్లా ఏం లేదు. ఓకే. తర్వాత అందరూ సార్ మనకి ప్రతిరోజు కలిసేవాళ్ళు. ఓకే. అట్లా ట్రయల్ పీరియడ్లో ప్రతిరోజు మానిటరింగ్ ఉండేది. ఓకే. అనిల్ ప్రతిరోజు మాట్లాడేవాళ్ళు Okay. నాతో. ఏమన్నా ఇబ్బందులు ఉంటే డిస్కస్ చేయమనేవాళ్ళు. ప్రతి ఒక్కటి ఫెయిర్ ఎనఫ్గా, అంటే మనకి ట్రాన్స్పరెన్సీ ఉండేది. ట్రాన్స్పరెన్సీగా కావచ్చు. అంటే ఏదన్నా ఇబ్బంది ఉంటే క్లియర్గా చెప్పేసుకోవచ్చు వీళ్ళకి అన్న ఒక ఫ్యామిలీ బాండ్ లాగా ఓకే. అట్లా ఏర్పడింది. సో మీకు ఆ ఎన్వైర్న్మెంట్, సూటబుల్ ఎన్వైర్న్మెంట్, ఆ సేఫ్ ఎన్వైర్న్మెంట్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఓకే.
మీరు స్కిల్స్‌లో ఇప్పుడు మనం అనుకున్నాం గదా! కమ్యూనికేషన్ స్కిల్స్. ఇప్పుడు ఎందుకంటే మీరు డెవాప్స్ నేర్చుకుంటున్నారు. సో, మీరు డెవాప్స్‌లో మీరు టూల్స్ అన్ని నేర్చుకుంటే సరిపోతది గదా! వీళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ మీద గూడా ఎందుకు అంత స్ట్రెస్ జేస్తున్నారు? ఫస్ట్ థింగ్ మనం ఎంత నేర్చుకున్నా గానీ, దాన్ని మనం ఎగ్జిబిట్ చేయడం తెలుసుకోవాలి. ఓకే. అది ఎగ్జిబిట్ చేసే విధానం ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఎంత మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ కానీ, ఎంత ఉన్నా గానీ, బట్ ఓకే. వెన్ యూ గో టు ఇంటర్వ్యూ, యూ హ్యావ్ టు ఎగ్జిబిట్ అవర్ సెల్ఫ్. యూ హ్యావ్ టు ఎగ్జిబిట్ అవర్ స్కిల్. అప్పుడు యాహ్! మన కమ్యూనికేషన్ అనేది వాళ్ళకి క్లియర్ అర్థమవుతాయి. ఎందుకంటే డిఫరెంట్ ప్రాజెక్ట్స్‌లో వర్క్ చేయొచ్చు ఓకే. ఫర్దర్‌గా. యూఎస్ క్లయింట్స్ కావచ్చు, హ్మ్. యూకే క్లయింట్స్ కావచ్చు. వాళ్ళేంటంటే ఇంగ్లీష్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అవును. యూనివర్సల్ లాంగ్వేజ్ కాబట్టి. యాహ్! మనం దానిలో మోర్ దెన్ పర్ఫెక్ట్ హ్మ్. చేయొచ్చు అని కాదు. పర్ఫెక్ట్‌గా ఉంటే మనం అండ్ నాకు తెలిసి చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు వన్స్ యూ గాట్ డిప్లాయిడ్ మనము ఒక టీమ్‌తో వర్క్ చేస్తాం. సో, టీమ్‌తో వర్క్ చేయాలంటే మనకు ఒక కొలాబరేషన్ ఉండాలి ప్రతి ఒక్క వాళ్ళతో. యెస్. కొలాబరేషన్ ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేషన్ ఉండాలి. కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. ఆ కమ్యూనికేషన్ కోసం మనం సాఫ్ట్ స్కిల్స్ గానీ, ఇవన్నీ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలి. సో, అందుకని తెలిసి అజా విల్ ఇన్ ద స్టార్టింగ్ స్టేజెస్ మనము ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి మీరు ఫస్ట్ ఒక ఐటీలో ఎంట్రీ కావడానికి వి ఆల్సో ఎంఫసిస్ ఆన్ ది కమ్యూనికేషన్ స్కిల్స్ పార్ట్. సో, అది నేర్చుకుంటేనే మీరు టెక్నికల్ స్కిల్స్ ఎంత నేర్చుకున్నా దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతారు. యెస్. సో, దట్ ఈస్ ద రీజన్ వై విల్ ఆల్సో ఫోకస్ ఆన్ ద కమ్యూనికేషన్ పార్ట్. అండ్ కమ్యూనికేషన్‌లో మాకు ఇక్కడ నేర్చుకుంది మేము ఓకే. ఓన్లీ మాట్లాడడమే కాదు. హుహు. కమ్యూనికేషన్‌లో మనం ఈమెయిల్స్ ఎలా చేయాలి, ఓకే. అవుట్‌లుక్ కానీ, ఓకే. టీమ్స్ కానీ, ఒక కార్పొరేట్ ఎంప్లాయీ ఫర్దర్‌గా ఏమేమి చేయాలో ప్రతి ఒక్కటి మనకి ఇన్ అండ్ అవుట్ మనకు తెలిసి ఉంటుంది. ఓకే. దానిలో ఎక్స్‌పర్ట్ అయిపోతాం మనం. ఓకే. రోజు యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి డీపీఆర్స్ పెట్టడం, స్క్రమ్ కాల్స్ ఉంటాయి. మనం ప్రతి ఒక్కరితో కొలాబరేట్ ఎట్లా అవ్వాలి, ఓకే. ఎలా మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గోస్ అండర్ టు కమ్యూనికేషన్. ఓకే. సో, సాత్విక్ నువ్వు ఆల్రెడీ బయట నేర్చుకున్నా అన్నావు గదా! ఒక ఎన్ని మంత్స్? ఒక 3-4 మంత్సా? 4 మంత్స్ దాకా. దానికి దీనికి తేడా ఏముండే? అంటే యూ ఆల్రెడీ హ్యాడ్ సమ్ ఎక్స్‌పీరియన్స్. కాలేజ్ అయిపోయిన తర్వాత యూ వెంట్ టు ఎనీ ఇన్‌స్టిట్యూట్ అండ్ యూ లెర్న్డ్ అరౌండ్ 3 మంత్స్ ఆర్ 4 మంత్స్ ఆఫ్ కోర్స్. అక్కడికి ఇక్కడికి తేడా ఏముండే? అక్కడికి ఇక్కడికి తేడా బేసిక్‌గా నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అక్కడ పట్టించుకోరు, ఇక్కడ పట్టించుకుంటారు. ఓకే. అది. ఎందుకంటే అక్కడ మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఓకే. మధ్యలో వచ్చేయచ్చు. హుహు. ఫోన్స్ యూజ్ చేసుకోవచ్చు. హుహు. ఇట్స్ అవర్ విష్. ఎవరు అడిగేవాళ్ళు ఉండరు. ఓకే. వై? బికాస్ దే ఆర్ పేయింగ్ బిఫోర్ ఓన్లీ. ఓకే. హియర్ ఆల్సో పేయింగ్ బిఫోర్. బట్ ఇక్కడ ఛాన్స్ ఉందా? ఉండదు. తొందరగా ఇప్పుడు వెళ్ళిపోవచ్చా అంటే వెళ్ళిపోవచ్చా? అట్లా ఉండదు కదా. చాలా పర్మిషన్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. ఉంటాయి. ఓకే. సో, నాకు తెలిసి ఇంకా బయట కాంపిటీషన్‌కి మనకున్న తేడా ఏంటంటే 4 ఫ్యాక్టర్స్ అని నేను చెప్పొచ్చు. ఒకటి స్కిల్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటది. స్కిల్స్‌తో పాటు టూల్స్ నేర్పిస్తారు. టూల్స్‌తో పాటు మీకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంటది ఇక్కడ. ఆఫీస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంటది. యెస్. ఎట్ ద సేమ్ టైమ్ ఈ ఎన్వైర్న్మెంట్. ఇవన్నీ నాకు తెలిసి ఏ పర్టిక్యులర్ ప్లాట్‌ఫామ్‌లో లేవు. మళ్ళీ ఇంకో ఎంప్లాయ్‌మెంట్ కూడా. యెస్. సో, ఇవన్నీ 4 ఉన్నాయి కదా! సో, స్కిల్స్ నేర్చుకోవాలంటే మీరు యూట్యూబ్‌లో కూడా నేర్చుకోవచ్చు. జస్ట్ ఏదైనా పర్టిక్యులర్ దాంతో. టూల్స్ నేర్చుకోవాలంటే ఏదైనా కోర్స్ నేర్చుకొని వాళ్ళు ఒక టూల్ నేర్పిస్తా అంటే నేర్చుకోవచ్చు. మళ్ళీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి వెళ్ళాలంటే మీకు ఒక ఐటీ కంపెనీకి వెళ్ళి జాయిన్ అయితే మీకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంటది అక్కడ. కానీ వాళ్ళు స్కిల్స్ నేర్పిస్తారంటే నేర్పియరు. ఎందుకంటే వాళ్ళు నేర్చుకున్న తర్వాతనే మీకు ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తారు. మనకి ఎంప్లాయ్‌మెంట్ ఇవన్నిటితో పాటు ఎంప్లాయ్‌మెంట్ కూడా. నాకు తెలిసి ఈ 4 ప్లాట్‌ఫామ్స్, ఈ 4 ఏవైతే కేటగిరీస్ ఉన్నాయో ఇట్స్ ఎ వెరీ గుడ్ బ్లెండెడ్ ఆఫ్ ఆల్ దీస్ 4 కేటగిరీస్ అని చెప్పేసి యెస్. నా అభిప్రాయం. నీకేమనిపించింది? అలానే అనిపించిందా? యెస్. ఇట్స్ 100%. దట్స్ వై ఐ జాయిన్డ్ హియర్. ఓకే. సో, ఒకసారి జాయిన్ అయిన తర్వాత డెవాప్స్‌లో ఇట్స్ నాట్ దట్ ఈజీ. మనం అనుకుంటాము డెవాప్స్‌లో కోడింగ్ ఉండదు. ఎవరికైతే రాదో డెవాప్స్‌లో జాయిన్ అయిపోవచ్చు అని చెప్పేసి ఒక అపోహ ఉంది బయట మార్కెట్‌లో. సో, నాకు తెలిసి అందరూ అదే అనుకోని డెవాప్స్‌లో జాయిన్ అవుతారు. కానీ మీకు ఫస్ట్ డేనే అదే చెప్పారా? లేకుంటే డెవాప్స్‌లో ఏం కోడింగ్ ఉండదు, మీరు చేయాల్సిన అవసరం లేదు? ఫస్ట్ సార్ వచ్చేసరికి పైథాన్ ఉంటుంది అని చెప్పి ఓకే. క్లియర్‌గా చెప్పారు మనకి. పైథాన్ ఉంటుంది ముందే చెప్పారా? యెస్. ఎందుకు పైథాన్ మీకు? అదే చెప్పాను కదా. స్క్రిప్టింగ్ మాకు వచ్చేసరికి డెవాప్స్‌లో 2 టైప్స్ ఆఫ్ స్క్రిప్టింగ్స్ ఉంటాయి. షెల్ స్క్రిప్టింగ్ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా పైథాన్ స్క్రిప్టింగ్ వస్తుంది. ఆటోమేట్ చేయడానికి ఏదైనా పైప్‌లైన్. ఆటోమేట్ ఓకే. చేయడానికి. ఓకే. సో, ఇవన్నిటికి కొంచెం కోడ్ రాయాల్సిందే కదా! యాహ్. కోడ్ రాయాలంటే కొంచెం మీకు బేసిక్స్ తెలిసి ఉండాలి కదా ప్రోగ్రామింగ్. yes. అందుకే. సో, అదైతే మీకు ఫస్ట్ క్లారిఫై చేసి ఉంటారు వీళ్ళే. అవును. కోడింగ్ అయితే మాత్రం ఉంటది పక్కా ఖచ్చితంగా అన్నమాట. ఉంటది. సో, మీరు డెవాప్స్‌లో జాయిన్ అయ్యారు కదా! ఏమేం టూల్స్ నేర్చుకున్నారు? డెవాప్స్‌లో మీరు నేను దేంతో వచ్చేసరికి స్టార్ట్ అయ్యారు? దేంతో ఇప్పుడు ఎక్కడి దాకా అయిపోయింది మీకు? ఇప్పుడు మీ ఇంటర్న్‌షిప్ అయిపోయింది కదా! యెస్. సో, కంప్లీట్. ఇంటర్న్‌షిప్ అయిపోయేసరికి మీకు ఏమేమి టూల్స్ వచ్చు డెవాప్స్‌లో? నాకు వచ్చేసరికి గిట్, ఓకే. మేవెన్, టామ్ ఓకే. క్యాట్, జేబాస్ వైల్డ్ ఫ్లై, ఓకే. జెన్కిన్స్, ఓకే. డాకర్, ఓకే. క్యూబర్నెటిస్, టెరాఫార్మ్,
యాన్సిబుల్, ఓకే. టెర్రాఫార్మ్, యాన్సిబుల్ దేనికి వాడతారు? టెరాఫార్మ్, యాన్సిబుల్. యాన్సిబుల్ వచ్చేసరికి డిఫరెంట్ ఇన్స్టాన్సెస్ని కనెక్ట్ చేయడం, ఓకే. క్లబ్ చేయడం కోసం. అంటే సపోజ్ డిఫరెంట్ నెట్వర్క్స్ ఉంటాయి, మనం వాటన్నిటిని ఒక దానిలో తీసుకొస్తాం. అంటే ఓకే. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే క్యూబర్నెటిస్, నేను యాన్సిబుల్ మీద క్యూబర్నెటిస్ని డాకర్ని క్లబ్ చేసి డిప్లాయ్ చేయొచ్చు, ఓకే. జెన్కిన్స్లో ఆటోమేట్ చేసి. ఓకే. అట్లా యాన్సిబుల్ అనేది ఒక బ్రిడ్జ్ లాగా ఓకే. ఒకేసారి చేయొచ్చు, ఓకే. మల్టిపుల్ క్లస్టర్ మీద మల్టిపుల్ చేయొచ్చు. థింగ్స్ చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు ఇదంతా ఇవన్నీ టూల్స్ చెప్పారు కదా, ఇవన్నీ టూల్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి మీకు ఏదైనా ప్లాట్ఫామ్ ఇచ్చారా వీళ్ళు మీకు? మేము కోడ్ క్లౌడ్ యూస్ చేస్తాం. కోడ్ క్లౌడ్ వాడతారా? కోడ్ క్లౌడ్లో మీకు అన్ని ఇన్స్టెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనకు అజూర్, అన్ని ప్లే గ్రౌండ్స్ AWS, GCP ఇవన్నిటికీ ప్లే గ్రౌండ్స్ అక్కడ ప్రొవైడ్ Yes. చేసి ఉంటాయి. అన్ని సర్వీసెస్ అలా ఉంటాయి. ఎస్, సో అది వాడుకోవడం వల్ల మీకు ఏమైనా హెల్ప్ఫుల్ అయిందా? యా, డైలీ వీఆర్ యూజింగ్ దట్. అండ్ Daily practice చేస్తారా? మోర్ ఓవర్ ప్లే గ్రౌండ్స్ మేము యూస్ చేస్తాము. ఓకే. దానికన్నా ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే మనం సర్టిఫికేషన్ చేయొచ్చు దాంట్లో. ఓకే. మనం ఆ వీడియోస్ డిఫరెంట్ టాపిక్స్ మీద వీడియోస్ ఉంటాయి, పైథాన్ మీద ఉంటాయి, ఎవ్రీథింగ్ డెవాప్స్ మీద ఆల్ వీడియోస్ ఉంటాయి. మనం అది కంప్లీట్ చేసుకొని కోడ్ క్లౌడ్ నుంచి సర్టిఫికేషన్ తెచ్చుకోవచ్చు. ఓకే, గ్రేట్. ఇట్ విల్ హెల్ప్ us. ఓకే. సో కోడ్ క్లౌడ్ ఒకసారి మళ్ళీ దానికి ఆ యాక్సెస్ కోసం మళ్ళీ మీరు ఏమైనా పే చేస్తారా లేకపోతే లేదు, ఒకటేసారి? ఎస్. ఓకే. మీరు ఒకసారి ఇప్పుడు పైథాన్ మీరు నేర్చుకుందామని అయితే రాలేదు, మీరు ఏదో డెవలప్స్ నేర్చుకుందామని వచ్చారు, కానీ మళ్ళీ మీకు పైథాన్ నేర్పించారు. లెట్స్ సే ఇప్పుడు మళ్ళీ మీకు ఫ్యూచర్లో MLOps ఇంపార్టెంట్ అయింది అనుకోండి, MLOps కూడా నేర్పిస్తారు. ఇవన్నీ నేర్పించడానికి మళ్ళీ వీళ్ళు ఏమైనా ఛార్జ్ చేస్తామని చెప్పారా? లేదు, చెప్పారా? Only అంటే వీళ్ళు one. ఏం చెప్పారు నాకు తెలిసి, సో మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయో దాని ప్రకారం వీళ్ళు మీకు అలా ట్రైన్ చేస్తూ ఉంటారు కదా. ఎస్. ఓకే. సో ఒకసారి కోడింగ్ ట్యూటర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు కోడింగ్ ట్యూటర్స్ మనం ఏం చెప్పామంటే బయట ఉన్న ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ వచ్చి మీకు చెప్తా అన్నారు. Yes. సో మీకు కోడింగ్ ట్యూటర్స్ ఎలా ఉండే, వాళ్ళతో ఉన్న ఇంటరాక్షన్, వాళ్ళు ఎలా చెప్పారు, వాళ్ళు ఇప్పుడు మనకు అమీర్పేటలో కానీ ఒక సబ్జెక్ట్ని సబ్జెక్ట్ లాగా చెప్పేసి వెళ్ళిపోతున్నారా, లేకపోతే దానిలో ఉన్న రియల్ ఎసెన్స్ మీకు అది ఎందుకు వాడుతున్నాము, దాన్ని ఎందుకు వాడాలి, ఇలా కాకపోతే ఇంకెలా వాడచ్చు, ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్పారా మన కోడింగ్ ట్యూటర్స్ మీకు? యాక్చువల్గా బయటకి నేను ఇక్కడికి అబ్జర్వ్ చేసిందంటే దే విల్ టీచ్ ప్రతి ఒక్క టాపిక్స్ అట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు, ఓకే. బట్ హ్యాండ్స్ ఆన్ అనేది ఉండదు. ఓకే. మనకి ఇక్కడ ఏంటి అంటే మనకి చెప్పి మన చేతి ప్రాజెక్ట్స్ చేస్తారు. ఓకే. అట్లా మనకి ఏంటి చెప్పిన దాని మీద మనం వర్క్ చేస్తే మనకి అది క్లియర్గా వచ్చేస్తుంది. ఓకే. అండ్ రియల్ టైంలో కూడా మేము చేసేది అదే, మీ మైండ్లో కూడా Further రిజిస్టర్ గా. అయిపోతుంది అది Yes. మొత్తం. ఓకే. మీరు ఇప్పుడు ప్రాజెక్ట్స్ చేయడానికి వీళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తారా? లెట్స్ ఇప్పుడు రియల్ టైం ప్రాజెక్ట్స్ కానీ మీరు లేకుంటే మీ సొంతంగా ఏదైనా ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఒక ఐడియా తీసుకొస్తే POC తీసుకొస్తే వీళ్ళు మీకు ఎంకరేజ్ చేస్తారా మరి? యా, ఆఫ్ కోర్స్. మీకు ఏమైనా దానికి కావాల్సిన టూల్స్ కానీ యాక్సెస్ కానీ ఇమ్మన్నప్పుడు ఇస్తారా? తప్పకుండా ఇస్తారు. ఏమైనా ఇప్పుడు వచ్చేసరికి మనం ప్రాజెక్ట్ ఏదైనా తీసుకొచ్చాం అనుకో, Okay. ఫర్ ఎగ్జాంపుల్ మా డెవాప్స్లోనే ఒక కొలీగ్ ఉన్నారు, రాజ్ చంద్ర అని. Okay. తను డెవలప్ చేసి తీసుకొచ్చారు ఒకటి. ఓకే. దానికి కూడా దే హ్యావ్ సీన్, ఓకే. వాళ్ళు చూశారు ఎట్లా వర్క్ అవుతుంది ఏంటి అనేది క్లియర్గా. అట్లా ఫర్దర్గా ఇంప్రూవ్మెంట్ చేయాలని చేయొచ్చు. కోడింగ్ ట్యూటర్స్తో ఎలా ఉండే మీ ఇంటరాక్షన్? యా, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారా టాస్క్లు కానీ లేకపోతే డౌట్స్ ఉన్నా కానీ ఇక్కడ బాగానే ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ప్రతిరోజు మాకు సెషన్కి స్టార్ట్ అయ్యే ముందు డౌట్స్ ఏమన్నా ఉన్నాయా, ఓకే. ప్రతి ఒక్క రోజు జరిగిన క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేయమంటారు మా ట్యూటర్ వచ్చేసరికి. నిన్న ఏం చెప్పాము అని చెప్పేసి ఒక ఓవర్వ్యూ ఇస్తాం మేము. ఓకే. అట్లా ఓవర్వ్యూ అయిపోయిన తర్వాత దానిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఆఫ్టర్ దట్ హీ విల్ మూవ్ టు దట్ టాపిక్. ఓకే. అట్లా. సో సాత్విక్, ఇప్పుడు మీ ఇంటర్న్షిప్ అయిపోయింది కదా, సో ఇప్పుడు వీళ్ళు మీకు ఆ రియల్ టైమ్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ కోసం ఏమైనా మాక్ ఇంటర్వ్యూస్ కానీ ఏమైనా కానీ పెట్టిస్తున్నారా మీరు? ఎస్ ఇంద్రనీల్, ప్రతి సాటర్డే మాకు మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ప్రతి సాటర్డేనా? ఎస్. ఓకే. నాకు తెలిసి ఇంతకుముందు నేను అనుకున్నాను EIPs IIPs అంటూ మీకు ఒక కాన్సెప్ట్ ఉన్నట్టు కదా, ఇంటర్నల్ ఇంటర్వ్యూ ప్యానల్ అండ్ ఎక్స్టర్నల్ ఇంటర్వ్యూ ప్యానల్ అని. ఎస్. ఓకే. సో ఇంటర్నల్ ఇంటర్వ్యూ ప్యానల్ అంటే మీకు కోడింగ్ ట్యూటర్స్ అయితే తీసుకుంటారు కావచ్చు ఇంటర్వ్యూస్. అవును. ఎక్స్టర్నల్ ఇంటర్వ్యూ ప్యానల్ అంటే నాకు బయట తెలిసి బయట ఉన్న ఎక్స్పర్ట్స్ని ఓన్లీ ఇంటర్వ్యూ బేసిస్ మీద వాళ్ళు హైర్ చేసుకొని తీసుకుంటారు కావచ్చు. ఎస్. ఓకే. అది మీకు ఎలా హెల్ప్ఫుల్గా ఉంది మరి? ఇప్పుడు ఇంటర్నల్ వచ్చేసరికి మనకు తెలిసిన వాళ్ళే కాబట్టి మనం నార్మల్గా చెప్పేస్తూ ఉంటాం. ఓకే. బట్ మనం రియల్ టైంలో ఫేస్ చేసేది ఎక్స్టర్నల్ వాళ్ళని. అవును. అక్కడ వచ్చేసరికి కొంచెం తడబాటైనా కానీ దే విల్ మోటివేట్ us. వాళ్ళ ఫీడ్బ్యాక్ దాంతో పాటు మీరు ఎక్కడెక్కడ ల్యాకింగ్ ఉన్నారో మీకు కూడా అర్థమవుతుంది. అవును. వచ్చేస్తుంది. ఓకే. సో మీకు ఆ పర్స్పెక్టివ్ కూడా చేంజ్ అవుతుంటుంది కావచ్చు. Yes. సో ఇంటర్నల్ ఎక్స్టర్నల్ మనం ఎక్కడి వరకు వచ్చాం, మనం
స్కిల్ ఇంకా ఎంతవరకు పెంచుకోవాలి మనం Okay. మనం మళ్ళీ అప్ స్కిల్ చేసుకోవడానికి బయట ఏమేమి use మార్కెట్లో కూడా చేయాలి. ఎలా డిమాండ్ చేస్తున్నారు స్కిల్స్ని ఇప్పుడు, ఎందుకంటే స్కిల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా. బయట ఇప్పుడు let's వాళ్ళ say- వల్ల ఏంటంటే ఉపయోగం, బయట వాళ్ళు ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా మనకు క్లియర్గా చెప్తారు కాబట్టి, ఆ Okay. ఎక్స్పర్ట్ వస్తారు కాబట్టి మ్హూ. వాళ్ళు ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నువ్వు ఇది నేర్చుకుంటే ఫర్దర్గా యూజ్ అవుతుంది మ్హూ. అని చెప్పి ప్రతిదీ మనకి ఫీడ్బ్యాక్లో ఇస్తారు కాబట్టి మనం Okay. ఫర్దర్గా అలా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వెళ్తే నెక్స్ట్ నెక్స్ట్ Real మాక్ ఇంటర్వ్యూస్ interview. చేస్తూ వెళ్ళిపోతాం కాబట్టి నెక్స్ట్ మెయిన్ Real ఇంటర్వ్యూ వచ్చేసరికి అదొక ఇంటర్వ్యూ లాగా అయిపోతుంది ఓకే ఈజీగా. ఓకే. ఇప్పుడు డిప్లాయ్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు లెట్స్ సే వాళ్ళు ఏమన్నా ఇట్లా థ్రెషోల్డ్ పెట్టారా, మీకు ఓన్లీ 1 ఇంటర్వ్యూ ఇస్తాము, లేకపోతే బయట మీకు ఓన్లీ 2 ఇంటర్వ్యూస్ ఇస్తాం, దాని తర్వాత మేము లేదు చూసుకోము అన్న అలానే ఏమన్నా అన్నారా మరి? అట్లా ఏం లేదు. అలా ఏం లేదా? మీరు డిప్లాయ్మెంట్ అయ్యేంత వరకు మిమ్మల్ని హెల్ప్ చేస్తూ పుష్ చేస్తూ ఉంటామని చెప్పారా? 100% షూరిటీ. ఇప్పుడు లెట్స్ సే మీ సీనియర్సే కానివ్వండి, ఎవరైతే డిప్లాయ్ చేసి వచ్చారో వాళ్ళు ఇక్కడ బెంచ్ మీద ఉన్నప్పుడు వాళ్ళు ఏమన్నా డిఫరెంట్గా ట్రీట్ చేస్తారా మరి? ఏమన్నా లేదు, వాళ్ళకి ఛాన్సెస్ ఇస్తూ ఉంటారు. ఛాన్స్ ఇస్తూ ఉన్నారా? అంటే ఏమన్నా డిఫరెంట్గా ట్రీట్ చేయడం, వాళ్ళు అక్కడికి వెళ్ళి వచ్చేసారు కదా మాకు సంబంధం లేదు అలాగని ఏమన్నా మాట్లాడుకున్నారా? లేదు, వాళ్ళని ఇంకా అప్ స్కిల్ కమింగ్ డేస్లో ఏమేమి యూజ్ అవుతున్నాయి, ఇప్పుడు Okay. అజూర్ నేర్పిస్తున్నారు, అజూర్ మీద కాల్స్ ఎక్కువ ఉంటే అజూర్ ఓకే. నేర్పిస్తారు. సో వాటి మీద different ఇంకా cloud ఏదైతే నెక్స్ట్ ఫ్యూచర్ ట్రెండ్స్ ఏమున్నాయో వాటి మీద అప్స్కిల్ చేస్తూ అవుతున్నట్టు. ఉంటారు. ఓకే. సో సాత్విక్, ఇప్పుడు దాకా నువ్వు చెప్పిందంతా బాగుంది. మరి నీలాంటి గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళకు నువ్వు ఇచ్చే సలహా ఏంటి? నేను ఇచ్చే సలహా ఒక్కటే, అప్ స్కిల్ అవ్వడం కోసం ఈ అజా కోడింగ్ ట్యూటర్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఫర్దర్గా ఏంటంటే మనకి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది ఓకే అండ్ జెన్యున్ ఎక్స్పీరియన్స్ వస్తుంది ఓకే కంపెనీ తరపు నుంచి. ఓకే అండ్ నెక్స్ట్ మనం ప్రతి ఒక్క దాని గురించి సాఫ్ట్వేర్కి ఏమేమి ఉంటాయి ఫర్దర్గా మనం ఫ్యూచర్లో ప్రతి ఒక్కటి నేర్చుకోవచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సాఫ్ట్వేర్ రావడానికి ఏమైనా షార్ట్ కట్ ఉందా? నో షార్ట్ కట్స్. ఇక్కడ ఏమైనా షార్ట్ కట్ నేర్పించారా నో నీకు? నో షార్ట్ అన్నీ లాంగ్ వేరేగా, ఎక్కడన్నా షార్ట్ కట్లో ఇది తొందర అయిపోతుంది 2-3 నేర్చేసుకో అనేది ఏమన్నా ఫస్ట్ చెప్పారా? మనం ఇక్కడ రావడం కోసమే ఫస్ట్ డే నుంచే మనకి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. అవునా? ఫస్ట్ డే చెప్పాను, ఎగ్జామ్ రాసి ఇంటర్వ్యూ చేసుకొని మనం లోపలికి వచ్చాం. ఓకే. డబ్బులు కట్టినా కూడా అంతే. ఓకే. షార్ట్ కట్స్ అయితే లేవు. నో దెర్ ఇస్ నో షార్ట్ కట్ షార్ట్ కట్స్. ఇన్ సక్సెస్. నో. అంతే కదా? ఎస్. ఓకే, వెరీ గుడ్. సో థ్యాంక్స్ కార్తిక్, థ్యాంక్స్ ఫర్ స్పెండింగ్ యువర్ టైమ్ అండ్ షేరింగ్ యువర్ జర్నీ. సో చూసారు కదా, ఇది మన సాత్విక్ జర్నీ. ఇలాంటి మరొక జర్నీతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్, సీ యూ, బాయ్.